హాయ్, నేను మీ అనిల్ నాయర్ని. నేను మీ అందరికీ తెలుసు 22 సంవత్సరాల నుంచి మ్యాథ్స్ అనే సబ్జెక్టు మీద వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి నేను ట్రైన్ చేశాను. ఈ 22 సంవత్సరాల నా టీచింగ్ అనుభవంలో నేను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయిన ఏషియాలో టఫెస్ట్ ఎగ్జామ్ అయిన క్యాట్ ఎగ్జామ్కి ట్రైన్ చేశాను. ఎస్ఎస్సి, సిజిఎల్, బ్యాంక్ ఎగ్జామినేషన్, సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్, సిసాట్ ఎగ్జామ్, స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ మరియు ఆర్మీ, నేవీ, డిఫెన్స్ అండ్ పలు రకాల ఎగ్జామినేషన్లో నేను ట్రైన్ చేశాను. ఈ ట్రైన్ చేస్తున్న ప్రతిసారి క్లాస్లో కొంతమంది స్టూడెంట్స్ ఫాస్ట్గా సాల్వ్ చేస్తారు, కొంతమంది స్టూడెంట్స్ చాలా స్లోగా అర్థం చేసుకొని సాల్వ్ చేస్తారు. వీటన్నిటికీ రూట్ కాజ్ ఏంటి అని చెప్పి నేను చేసిన లిటిల్ రీసెర్చ్లో నాకు అర్థమైంది ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ ఒక గ్రాడ్యుయేషన్ తర్వాత వాళ్ళ థింకింగ్ స్కిల్స్ కానీ, వాళ్ళ కాగ్నిటివ్ స్కిల్స్ కానీ, వాళ్ళ అనలిటికల్ థింకింగ్ ఎబిలిటీస్ కానీ ఎక్కువగా ఉన్నాయి అని అంటే ఉన్న కారణాల్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కారణము వాళ్ళ స్కూలింగ్ బాగుందని అర్థము, వాళ్ళ పేరెంటింగ్ బాగుందని అర్థము, వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్ బాగుందని అర్థము, మరియు వాళ్లకు స్కూల్ లెవెల్లోనో ఒక టీనేజ్ టైంలో కరెక్ట్ గైడెన్స్ దొరికిందని అర్థం. ఈ పలు కారణాల్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్స్ స్కూలింగ్ బాగుండడం. స్కూల్లో గనక మంచి టీచర్స్ మ్యాథ్స్లో గనక దొరికినట్టు అవుతే ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి. కానీ ఇండియా సఫర్స్ ఫ్రమ్ ఏ ల్యాక్ ఆఫ్ గుడ్ టీచర్స్. ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న చాట్ జీపీటీ ఎరాలో గ్రాడ్యుయేషన్ అయిపోయిన ఆల్మోస్ట్ ఎవరూ కూడా ఐ విష్ టు గెట్ ఇన్ టు అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కోచింగ్ అని అనేవాళ్ళు మనం వేలల్లో లెక్క పెట్టొచ్చు. చాలామంది ప్రొఫెసర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎంటెక్, పిహెచ్డి ఆ లైన్ గురించి చెప్పట్లేదు, ట్యుటోరియల్ సర్వీసెస్ గురించి చెప్తున్నాను. సో కాబట్టి ఈ ప్రొఫెషన్ ఏంటంటే, ఈ మ్యాథమెటిక్స్ ప్రొఫెషన్ కనుక మీరు ఎన్నుకోవాలి అని అనుకుంటే దాని మీద మీరు కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ టైం ఇన్వెస్ట్ చేసి ఉండాలి. సో ఎస్పెషల్లీ స్కూలింగ్లో మ్యాథ్స్ బాగలేకపోతే మీరు ఫంబుల్ అవుతారు. అందుకే ఎవరైతే స్కూల్ లెవెల్లో మ్యాథ్స్ బాగా నేర్చుకుంటారో వాళ్ళకు నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందుకే క్లాస్ 6 నుంచి క్లాస్ 12 వరకు స్టూడెంట్స్కి సపరేట్గా నేను ఒక మ్యాథ్స్ ఫౌండేషన్ కోర్సు తీసుకొని వస్తున్నాను. ఈ మ్యాథ్స్ ఫౌండేషన్ కోర్సులో ఏమేం డీటెయిల్స్ ఉంటాయి? ఇది 8 వీకెండ్స్ కోర్స్. ప్రతి వారము సాటర్డే 7 to 9 PM, సండే 3:30 to 5:30 PM, శనివారం రోజు 2 గంటలు, ఆదివారం రోజు 2 గంటలు, మొత్తం మీకు వారం ఎండింగ్ సాటర్డే సండే 4 hours క్లాస్ ఉంటాయి. అలా మీకు 8 వారాలు క్లాస్ ఉంటాయి. అంటే 2 నెలల్లో మ్యాథ్స్ ఫౌండేషన్, మ్యాథ్స్ అనే సబ్జెక్టుని మీరు ఎలా నేర్చుకోవాలి, మ్యాథ్స్ అనే సబ్జెక్ట్లో ఫండమెంటల్స్ ఏవేవి స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పే ప్రయత్నము నేను చేస్తున్నాను. పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్స్ కానీ, మ్యాథ్ లవర్స్ కానీ, మ్యాథ్ ఎంతూజియాస్ కానీ, దాని తర్వాత మ్యాథ్స్ ట్యూషన్ టీచర్స్ నడిపే ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సు మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ కోర్సును నేను 4 రకాలుగా డివైడ్ చేశాను. బేసిక్ లెవెల్ అంటే అడిషన్ నుంచి స్టార్ట్ అవుతాము. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. బేసిక్ లెవెల్, అడ్వాన్స్డ్ లెవెల్, మాస్టర్ లెవెల్, గ్రాండ్ మాస్టర్ లెవెల్. ఒక్కొక్క లెవెల్కి నేను 2 weeks టైం ఇస్తాను. క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఒక టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సాటర్డే సండే క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఒక డైలీ ప్రాక్టీస్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్లాసు పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది. మీరు అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు కోర్సు తీసుకున్నట్టు అయితే మీకు అక్కడ లైవ్ క్లాస్ ముందు ఒక నోటిఫికేషన్ వస్తుంది. లైవ్ అప్పుడు చక్కగా చూడొచ్చు. ల్యాప్టాప్లోనూ చూడొచ్చు, మొబైల్లోనూ మీరు చూడొచ్చు. మీకు ద క్లాస్ మిస్ అయిన వీడియో అలానే ఉంటుంది. ఎన్నాళ్ళు ఉంటాయి? 6 months వ్యాలిడిటీ. మీకు అలా ఉంటుంది. మీరు మ్యాథ్స్ ఫండమెంటల్స్ కనుక వీక్ ఉంటే మన బ్యాచ్ అనేది 12th July నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ ఉన్న స్టూడెంట్స్ ఈ స్క్రీన్ పైన ఉన్న ఫోన్ నంబర్స్కి ఫోన్ చేసి మీరు మిగతా డీటెయిల్స్ తీసుకోగలుగుతారు. విత్ లవ్, అనిల్ నాయర్.